పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఏపీ 5th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి మనము పోయిట్స్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు మనం పోయిట్స్ నుంచి చూద్దాం. ఈ 5th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో మనకి బ్లాజమ్స్ నుంచి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని అంటే 8 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనండి, ఎన్ని చాప్టర్స్? 8 చాప్టర్స్. సో ఈ 8 చాప్టర్స్ కనుక మనం చూస్తే మనకి ఎంతమంది పోయిట్స్ వస్తారో ఇక్కడ చూడండి. ఫస్ట్ చాప్టర్, సో అప్ టు 8 చాప్టర్స్ దాకా మనం చూస్తాం ఇక్కడ. సో ఈ 8 చాప్టర్స్ నుంచి కనుక మనం పరిశీలన చేస్తే మనకి ఎంతమంది పోయిట్స్ వస్తున్నారంటే, సో ఓకేనండి, ఇక్కడ 4 పోయిట్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఎవరు అని అంటే చూడండి, ఇక్కడ విలియం వార్డ్స్వర్త్ ఫస్ట్ పోయిట్ వచ్చి విలియం వార్డ్స్వర్త్, సెకండ్ పోయిట్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. సెకండ్ పోయిట్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ థర్డ్ పోయిట్ వచ్చి సిపి బ్రౌన్. ఓకేనండి, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని మనం చెప్పుకుంటాం. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అండ్ ఫోర్త్ పోయిట్ కనుక మనం చూస్తే ఎవరు అనంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఇప్పుడు మనకి 4 పోయిట్స్ వచ్చారు. ఆ 4 పోయిట్స్ ఏమేమి రాశారో ఇప్పుడు చూద్దాం. సో విలియం వార్డ్స్వర్త్ ఏం రాశారు అంటే రిటర్న్ ఇన్ మార్చ్. రిటర్న్ ఇన్ మార్చ్ అనే పోయిమ్ని ఎవరు రాశారు అనంటే విలియం వార్డ్స్వర్త్ అనే పోయిట్ రాయటం జరిగింది. సో మరి నెక్స్ట్ పోయిట్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్రనాథ్ ఠాగూరు ఏ పోయిమ్ను రాశాడు అనంటే పేపర్ బోట్స్ అనే పోయిమ్ను రాశాడు. ఓకేనండి, ఏ పోయిము? పేపర్ బోట్స్. ఈ పేపర్ బోట్స్ అనే పోయిమ్ని ఎవరు రాశారు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ లెసన్స్ ఎవరు రాశారు. ఓకేనండి, ఏ పోయిట్ ఏ లెసన్ రాశాడు అనేది ఇక్కడ మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళా డీటెయిల్డ్గా ఒక్కొక్క పోయిట్కి మనము వెళ్తాం. ఓకేనండి, సో ఇప్పుడు మనము సెకండ్ పోయిట్ చూసాం. ఇప్పుడు థర్డ్ పోయిట్ ఎవరు అనంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఓకేనండి, అతను ఫుల్ నేమ్ ఏంటి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఇతను మరి ఏ పోయిమ్ను రాశాడంటే వేమనా పోయిమ్స్. ఓకేనండి, ఏ పోయిమ్స్? వేమనా పోయిమ్స్. హూ హ్యాస్ రిటర్న్ వేమనా పోయిమ్స్ అని అంటే సిపి బ్రౌన్ అని మనం ఆన్సర్ ఓకేనండి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ పోయిట్ చూద్దాం. ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మరి అతనేం రాశాడు అనంటే వీ షల్ ఓవర్కమ్ అంటే మేము జయిస్తాము, మేము సాధిస్తాము అనే పోయిమ్ని ఎవరు రాశారు అనంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాయటం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏం చూసాము అంటే పోయిట్స్ ఏ పోయిమ్ రాశాడు, ఏ లెసన్ రాశాడు అనేది అని మనం చూసాం. ఓకేనండి, సో ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఆ యొక్క పోయిట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ పోయిట్కి వద్దాం. సో పోయిట్ నేమ్ ఏంటి? విలియం వార్డ్స్వర్త్. ఓకేనండి, ఎవరు? విలియం వార్డ్స్వర్త్. ఈ విలియం వార్డ్స్వర్త్ ఏ పోయిమ్ రాశాడు అనంటే రిటర్న్ ఇన్ మార్చ్. రిటర్న్ ఇన్ మార్చ్ అనే పోయిమ్ని ఎవరు రాశారు అని అడగటానికి అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? విలియం వార్డ్స్వర్త్ అని గమనించాలి. సో మరి ఈ విలియం వార్డ్స్వర్త్ గురించి మనం ఇంకా ఏం విషయాలు నేర్చుకోవాలి అంటే చూడండి, అతని యొక్క డ్యూరేషన్ కనుక చూస్తే 7th ఏప్రిల్ 1770. ఓకేనండి, సో ఇక్కడ చూడండి 7th ఏప్రిల్ 1770 అని మనం గమనించాలి. ఓకేనా, మరి ఎక్కడ పుట్టాడు? కాకర్ మౌత్, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా, కాకర్ మౌత్ ఈ ప్లేస్ను కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాకర్ మౌత్ అనే ఓకేనా ఆ పర్టికులర్ ప్లేస్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఇయర్లో పుట్టాడు అనంటే 1770వ సంవత్సరంలో ఏప్రిల్ 7న పుట్టడం జరిగింది. మరి ఏ ఇయర్లో మరణించాడు? సో ఇక్కడ చూడండి
ఇతను యూకేకి సంబంధించిన పొయిట్ అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏప్రిల్ 7న పుట్టాడు, ఏప్రిల్ 23న మరణించటం జరిగింది. అంటే ఒకే మంత్లో పుట్టాడు, అదే మంత్లో మరణించటం జరిగింది. ఏప్రిల్ 7న పుట్టడం జరిగింది, ఏప్రిల్ 23న మరణించటం జరిగింది. మరి ఇయర్ కనుక చూస్తే 17th 70లో పుట్టాడు, 18th 50లో అతను మరణించటం జరిగింది. 17th 70లో పుట్టాడు, 18th 50లో మరణించాడు. అతను ఎక్కడ పుట్టాడు? కాకర్మౌత్లో పుట్టాడు. మరి ఎక్కడ మరణించాడు? రైడల్ మౌంట్స్ గార్డెన్లో అతను మరణించటం జరిగింది. అంటే అతడు పుట్టిన ప్లేసు ముఖ్యమే, అతడు ఏ ప్లేస్లో మరణించాడో కూడా మనం నేర్చుకోవాలి. సో ఏ ప్లేస్లో మరణించాడు అనంటే యూకేలో కాకర్మౌత్లో మరణించడం జరిగింది. మరి యూకేలో ఏ ప్లేస్లో మరణించాడంటే రైడల్ మౌంట్స్ గార్డెన్లో. ఎక్కడండి? రైడల్ మౌంట్స్ గార్డెన్లో అతను మరణించాడు. సో అది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ an English poet who with Samuel Coleridge helped to launch the romantic age in English literature with their joint publication lyrical ballads. సో ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ విలియం వాట్స్వర్త్కి మరొక కొలాబరేటరు ఓకేనండి ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరేంటి అంటే శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్. అతని పేరేంది? శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ అనేది అతను ఈ విలియం వాట్స్వర్త్ యొక్క ఫ్రెండు. అంటే అప్పుడు విలియం వాట్స్వర్త్ మరియు శామ్యుయల్ కాలరిడ్జ్ ఇద్దరు కూడా ఏం చేశాడు అనంటే చూడండి, టు లాంచ్ ద రొమాంటిక్ ఏజ్. ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ ఏజ్ స్టార్ట్ చేశారంట. ఎవరు? విలియం వాట్స్వర్త్, శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హూ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ విలియం వాట్స్వర్త్ అని అంటాడు. లేదంటే హూ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ హూ కొలాబరేటెడ్, హూ లాంచ్డ్ రొమాంటిక్ ఏజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అలాంగ్ విత్ శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ అని ఇంగ్లీష్లో బిట్ అడగటానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే విలియం వాట్స్వర్త్ అని అడగటానికి ఉంది. అంటే శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ ఓన్లీ కొలాబరేటర్ ఎవరు అంటే విలియం వాట్స్వర్త్. మరి విలియం వాట్స్వర్త్ యొక్క కొలాబరేటర్ లేదా హెల్పర్, సపోర్టర్ ఎవరు టు స్టార్ట్ ద రొమాంటిక్ ఏజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అని అడిగినప్పుడు మనం ఎవరని గమనించాలి? శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ విత్ దేర్ జాయింట్ పబ్లికేషన్స్ లిరికల్ బ్యాలెట్స్. సో వాళ్ళిద్దరు కూడా ఈ లిరికల్ బ్యాలెట్స్ని పబ్లిష్ చేయటం జరిగింది. అంటే ఇద్దరు యొక్క కొలాబరేషన్తో దే పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెట్స్. ఈ లిరికల్ బ్యాలెట్స్ అంటే ఏంది అంటే లాంగ్ నారేటివ్ పోయం లేదా ఏ లాంగ్ సాంగ్ని మనము ఎలా చెప్తామంటే లిరికల్ బ్యాలెట్ అని చెప్తాము. ఏ లాంగ్ సాంగ్ లేదా ఏ లాంగ్ నారేటివ్ పోయంని మనం ఏమంటామంటే లిరికల్ బ్యాలెట్స్ అని అంటాం. ఈ లిరికల్ బ్యాలెట్స్ని ఎవరు రాశారు అని అంటే శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ అండ్ విలియం వాట్స్వర్త్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? విలియం వాట్స్వర్త్. సో మరి ఈ విలియం వాట్స్వర్త్ వాళ్ళ సిస్టర్ కూడా విలియం వాట్స్వర్త్కి ఎంతగానో సహాయం చేసింది. మరి ఈ విలియం వాట్స్వర్త్ సిస్టర్ ఎవరు, సిబ్లింగ్ ఎవరు అని అంటే డోరతీ వాట్స్వర్త్. ఓకేనండి, డోరతీ వాట్స్వర్త్ ఏమో విలియం వాట్స్వర్త్ యొక్క సిస్టరు. జాన్ వాట్స్వర్త్, జాన్ వాట్స్వర్త్ ఎవరు అని అంటే వాళ్ళ ఫాదర్. అంటే విలియం వాట్స్వర్త్ ఈ యొక్క ఫాదర్ వచ్చేసి జాన్ వాట్స్. ఓకేనా, జాన్ వాట్స్వర్త్. మరి సిస్టర్ ఎవరు అంటే డోరతీ వాట్స్వర్త్. ఓకేనండి. సో మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విలియం వాట్స్వర్త్ ఈజ్ ద సెకండ్ ఆఫ్ 5 చిల్డ్రన్స్. అంటే 5 చిల్డ్రన్స్లో విలియం వాట్స్వర్త్ రెండో వాడు అని మనం గమనించాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఇక్కడ గమనించండి, విలియం వాట్స్వర్త్ ఓకేనా అలాంగ్ విత్ శామ్యుయల్ టైలర్ కాలరిడ్జ్ హెల్ప్ టు లాంచ్ ద రొమాంటిక్ ఏజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకేనండి. సో ఈ పర్టిక్యులర్ వర్డ్ హూ ఆర్ ద రొమాంటిక్
ఓకే పోయిట్స్ అని అడగటానికి కూడా మనకి అవకాశం ఉంది. కాబట్టి ఆ రొమాంటిక్ అనే ఏజ్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే విలియం వాట్స్వర్త్ అలాంగ్ విత్ శామ్యుయల్ టైలర్ కాల్డ్రిడ్జ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లిరికల్ బ్యాలెడ్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అని మనం గమనించాలి. సో ఇక్కడ చూడండి మరి ఈ లిరికల్ బ్యాలెడ్స్ని ఓకేనండి మరి ఏ ఇయర్లో అనంటే చూడండి 1798లో పబ్లిష్ చేయటం జరిగింది. 1798. సో ఈ డేట్ను కూడా ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉందండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్స్ మరి ఈ విలియం వాట్స్వర్త్ ఎక్కడ చదువుకున్నాడు అని అంటే చూడండి హాక్స్షెడ్ గ్రామర్ స్కూల్. హాక్స్షెడ్ గ్రామర్ స్కూల్ ఓకేనండి. సో ఇక్కడ చూడండి హాక్స్షెడ్ గ్రామర్ స్కూల్ అక్కడ ఈ విలియం వాట్స్వర్త్ చదువుకున్నాడు. చూడండి ఇక్కడ ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో అంటే ఇప్పుడు మనకి 4th క్లాస్లో విలియం వాట్స్వర్త్ గురించి ఉంది, అదేవిధంగా 5th క్లాస్లో కూడా విలియం వాట్స్వర్త్ గురించి ఉంది. అయితే 4th క్లాస్లో కొంత తక్కువ సమాచారం ఇస్తాడు, అయితే 5th క్లాస్లో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇస్తూ ఉంటాడు. అంటే స్టెప్ బై స్టెప్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్ మాదిరిగా స్టాండర్డ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది సమాచారము, అదే క్లాసు పెరిగే కొద్దీ సమాచారము ఓకేనండి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పెంచుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి 4th క్లాస్లో ఉన్న పాయింట్స్ 5th క్లాస్లో లేకపోవచ్చు, 5th క్లాస్లో లేని పాయింట్స్ 10th క్లాస్లో ఉండొచ్చు. కాబట్టి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి పోయిట్ గురించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణముగా మనము చదవాల్సిందే ఓకేనండి. సో అది సో ఇప్పుడు మనకి 5th క్లాస్లో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూస్తే సో అతని ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ అదనంగా యాడ్ చేయటం జరిగింది. అంటే ఎవరి ఎడ్యుకేషను విలియం వాట్స్వర్త్ యొక్క ఎడ్యుకేషన్. మనకి 5th క్లాస్ 4th క్లాస్లో చూస్తే ఈ యొక్క అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద విలియం వాట్స్వర్త్ ఈజ్ నాట్ గివెన్, ఇవ్వలేదు అక్కడ. సో మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు చూడండి అతను ఎక్కడ చదివారు అంటే హాక్స్షెడ్ గ్రామర్ స్కూల్లో చదవటం జరిగింది. మరి ఇంకా ఎక్కడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఓకేనండి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో చదివాడు. అదేవిధంగా సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ ఓకేనండి సెయింట్ జాన్ కాలేజ్ కేంబ్రిడ్జ్లో చదివాడు. కాబట్టి అతను ఎక్కడ చదివాడో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో ఇది సో ఇప్పుడు మనం విలియం వాట్స్వర్త్ గురించి ఓకే నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయిట్కి వెళ్దాం. సో చూడండి ఇక్కడ ఈ సెకండ్ పోయిట్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చాలా క్లాసులో నేర్చుకొని ఉన్నాం. అంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఇంపార్టెంట్ పోయిట్ అని మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఓకేనండి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ రావటానికి అవకాశం ఉంది ఓకేనా. చాలా క్లాసుల్లో ఈ పోయిట్ గురించి మనకి ఇవ్వబడింది. మరి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అకార్డింగ్ టు ద 5th క్లాస్ ఓకేనండి ఏ పోయం రాశాడు అనంటే పేపర్ బోర్డ్స్ ఓకేనండి. పోయం నేమ్ ఏంది పేపర్ బోర్డ్స్ అనే పోయంని ఎవరు రాశారు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే చూడండి ఇక్కడ అతను యొక్క డ్యూరేషన్ చూస్తే 7th May 1861 7th August 1941. సో చూడండి ఈ డేట్ అనేది ఖచ్చితంగా మనము లింకప్ చేసుకోవచ్చు. ఎలాగా ఇక్కడ 7th ఉంది, ఇక్కడ 7th ఉంది, అంటే ఇక్కడ 7th ఏ డేటున పుట్టాడు అని అంటే 7వ తారీఖున, ఏ డేటున మరణించాడంటే 7వ తారీఖున మరణించాడు అని అంటాం. అదే మంత్ అనేది చూస్తే ఇక్కడ మే మంత్ ఉంది, అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ మంత్ ఉంది మనకి అని అంటే చూడండి ఇక్కడ సో ఇక్కడ ఆగస్ట్ ఉంది, అంటే మే 7th అతను పుట్టాడు. మరి ఏ ఇయర్లో మరణించారు అంటే ఆగస్టు ఓకేనా 7th మరణించాడు. ఏ ఇయర్లో పుట్టాడు అని అంటే 1861, తర్వాత 1941లో అతను మరణించాడు. సో ఇక్కడ గమనించండి ఇక్కడ 18కి ఒకటి కలిపితే ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి 1861లో అతను పుట్టాడు, 1941లో అతను మరణించాడు, అంటే 18కి ఒకటి కలిపితే 19 అవుతుంది, ఇక్కడ 61 ఇక్కడ 41.
సో ఈ డేట్స్ని ఒక డేట్ని మరొక డేట్కి మనము లింకప్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? 7th ఇక్కడ వచ్చేసి మే, అక్కడ వచ్చేసి ఆగస్టు, ఇక్కడ 1861, అక్కడ 1941. సో ఈ విధంగా మనం డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. అతను ఎక్కడ పుట్టాడంటే కలకత్తా, వెస్ట్ బెంగాల్ అని మనం గమనించాలి. ఎక్కడండి? వెస్ట్ బెంగాల్. సో ఓకేనా? వెస్ట్ బెంగాల్, ఓకేనా? కల్కత్తా. సో ఇప్పుడు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గొప్పతనం ఏంటి చూడండి. ఇక్కడ ఠాగూర్ ఏ బెంగాలీ పోయిట్, ఓకేనా? బెంగాల్ పోయిట్ అంట. తర్వాత షార్ట్ స్టోరీ రైటర్ అంటే చిన్న చిన్న కథలు రాసేవాడు. తర్వాత సాంగ్ కంపోజర్, సాంగ్స్ కూడా అతను కంపోజ్ చేసేవాడు. ప్లే రైటర్, ఓకేనండి, ప్లే రైటర్ కూడా. అండ్ ఎస్సేయిస్ట్, వ్యాసాలు కూడా అతను రాశాడు. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ కనుక చూస్తే అతను ఒక గొప్ప పెయింటర్, ఓకేనండి. సో ఇప్పుడు అదే మనము 9th చూసినట్లయితే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనకి ఎక్కువ సమాచారం ఇచ్చాడు. ఇక్కడ 5th క్లాస్లో అయితేనేమో చాలా తక్కువ సమాచారం, తక్కువ పాయింట్స్ ఇచ్చాడు. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్నే మనం ఏమంటామంటే వర్స్టైలర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఉన్నటువంటి బిరుదులేంటి? విశ్వకవి గురుదేవ్ అని కూడా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చెప్పుకోవచ్చు. విశ్వకవి అని ఎవరినంటారు అని ఎగ్జామ్లో అడగొచ్చు. అంటే ఎవరినంటారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. గురుదేవ్ అని ఎవరినంటారు? రవీంద్రనాథ్ ఠాగూర్ని అంటారు. ఇతను ఒక ఎక్స్పెరిమెంటల్ స్కూల్ను కూడా స్టార్ట్ చేశాడు. శాంతినికేతన్ ఎక్స్పెరిమెంటల్ స్కూలుని ఎవరు స్టార్ట్ చేశారు అని అడుగుతాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం గమనించాలి. సో ఇంకా మనము చూడండి ఇక్కడ అతనికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ బెంగాలీ పోయిట్, ఓకేనండి, ఒక కవి, బెంగాలీ కవి అనంట. షార్ట్ స్టోరీ రైటర్, చిన్న చిన్న కథలు, సాంగ్స్ కూడా కంపోజ్ చేశాడు. ఓకే, గొప్ప సాంగ్ ఏంటి? నేషనల్ యాంథమ్. ఈ నేషనల్ యాంథమ్ని ఎవరు రాశారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాయటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హూ హ్యాస్ రిటన్ ఇండియన్ నేషనల్ యాంథమ్ అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనండి, ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం గమనించాలి. సో ఇక్కడ ప్లే రైటర్, ఓకేనండి. ఆ తర్వాత ఎస్సేయిస్ట్, వ్యాసాలు రాసేవాడు. అతను ఒక గొప్ప కళాకారుడు, పెయింటర్ కూడా. అదేవిధంగా ఎడ్యుకేటర్ కూడా, ఒక గొప్ప విద్యావేత్త కూడా అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ని టాలెంట్స్ ఓకే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఉన్నాయి. సో చూడండి ఇక్కడ generally regarded as the outstanding creative artist of early 20th century India. 20వ శతాబ్దానికి సంబంధించిన గొప్ప క్రియేటివ్ కళాకారులలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒకడు. ఓకేనండి. సో గమనించండి, 20వ శతాబ్దానికి సంబంధించిన గొప్ప కళాకారులలో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకడని మనం గమనించాలి. అవుట్ స్టాండింగ్, ఓకే, ఒక ప్రఖ్యాతి చెందిన రిమార్కబుల్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం ఏం నేర్చుకోవాలి చూద్దాం. ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్. ఇన్ 1913 he became the first non-European to receive the Nobel Prize for Literature. చూడండి, నాన్ యూరోపియన్, ఓకేనండి, నాన్ యూరోపియన్ నుంచి మొట్టమొదటగా ఎవరు నోబెల్ ప్రైజ్ని రిసీవ్ చేశారు అని అంటే అది ఓకేనండి రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం గమనించాలి. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఇండియా. సో మరి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చింది అంటే లిటరేచర్ రాసినందుకు వచ్చింది. పర్టికులర్గా ఏ లిటరేచర్ అనంటే గీతాంజలి అనే పుస్తకాన్ని రాసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది? 1913లో నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. ఈ బిట్ని చాలా గత ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనండి, హూ హ్యాస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ నాన్ యూరోపియన్ లేదా ఫ్రమ్ ఇండియా అని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనండి, ఆ తర్వాత బిట్టు ఇంకా మరొక విధంగా ఎలా అడిగాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. మరొక విధంగా మళ్ళా బిట్టు ఏ విధంగా అడిగాడంటే సో
రవీంద్రనాథ్ ఠాగూర్ హ్యాస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ విచ్ బుక్? ఏ పుస్తకం రాసినందుకో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే గీతాంజలి అనే పుస్తకాన్ని రాసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. సో మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ రవీంద్రనాథ్ ఠాగూరు ఓకేనండి నైట్హుడ్ అనే బిరుదు కూడా అతనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. మరి ఆ బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ 1915లో తీసుకొని 1919వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ అనే మ్యాసక్రీకి చెలించి దానిని బ్రిటిషర్స్కి తిరిగి ఇవ్వటం జరిగింది. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. సో ఓకేనండి, అతను నోబెల్ ప్రైజ్ కానీ ఓకేనండి, ఆ తర్వాత అతన్ని గురుదేవు ఓకేండి విశ్వకవి అని అంటాము. అదేవిధంగా అతను నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా అని రాశాడు. ఓకేనండి, శాంతినికేతన్ అనే ఎక్స్పెరిమెంటల్ స్కూల్ని అతను ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా. సో అతను 1861లో పుట్టాడు, 1941లో మరణించాడు. అతను ఒక బెంగాలీ పోయిట్, షార్ట్ స్టోరీ రైటర్. వీటన్నిటిని కూడా మనం ఓకేనండి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇవి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయిట్కి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి, సిపి బ్రౌన్ అంటాం. షార్ట్కట్లో ఎలా పిలుస్తామంటే సిపి బ్రౌన్ అని అంటాము. మరి సిపికి అబ్రివేషన్ ఏంటి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఏంటండి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఒకవేళ ఎగ్జామ్లో మనల్ని చార్లెస్ ఫిలిప్ అని అంటాడు, బ్రౌన్ అనేది ఇవ్వకుండా చార్లెస్ ఫిలిప్ యాజ్ రిటన్ ద పోయమ్ అని బ్రాకెట్లో ఏదో ఒక అంటే వేమన పోయం సంథింగ్ ఒక అనదర్ 3 ఆప్షన్స్ కూడా ఇస్తాడు. అప్పుడు మనము సిపి అంటే ఎవరు, ఈ సిపి అంటే ఎవర్రా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి అబ్రివేషన్స్ ఉన్నటువంటి పదాలను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ అబ్రివేషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. సిపి అంటే చార్లెస్ ఫిలిప్. ఓకేనండి, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మరి ఇతను ఏమి రాశాడు అనంటే ఈ వేమన పోయమ్స్ని ఓకేనండి ఎక్కువ ట్రాన్స్లేట్ చేశాడు, రాయటం జరిగింది ఈ వేమన పోయమ్స్ని. ఓకే, ఈ వేమన పోయమ్స్ గురించి మనకు తెలుసు, చాలా వండర్ఫుల్గా ఈ పోయమ్స్ ఉంటాయి. ఓకేనండి, చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి నేర్చుకోబోతున్నాం. అతను 10th నవంబర్న 1798న పుట్టాడు. సో మరి ఇక్కడ గమనించాల్సినవి ఏంటి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మన ఇండియనా లేదా బ్రిటిషరా అంటే హీఈస్ నాట్ అవర్ ఇండియన్. అతను మన భారతీయుడు కాదు, అతను ఒక బ్రిటిషర్ అని మనం చెప్పుకోవాలి. అయితే మరి మన ఇండియాలో ఎందుకు ఉన్నాడు అనంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండటం వల్ల అతను కలకత్తాలో పుట్టడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో పుట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ని ఎక్కడికి పంపించారు అంటే లండన్ పంపించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వలె వాళ్ళ డాడీ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. అతను సాంస్క్రిట్ కూడా చదువుతాడు, రాస్తాడు. ఎవరు? చార్లెస్ ఫిలిప్ వాళ్ళ యొక్క ఫాదర్. మరి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఓకేనండి చనిపోయినప్పుడు ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేస్తాడంటే లండన్ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు లండన్ అంటే అక్కడ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్తాడు. ఓకేనండి, సివిల్ సర్వీస్. సో అందుకు వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఇతను బ్రిటిషర్ అని మనం గమనించాలి. సో ఇక్కడ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 10th నవంబర్న ఓకే పుట్టాడు. ఏ ఇయర్లో అంటే 1798 1798వ సంవత్సరంలో నవంబర్ 10th అతను పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అని అంటే కలకత్తాలో పుట్టడం జరిగింది. ఎక్కడ పుట్టాడండి? కలకత్తా. సో మరి ఎప్పుడు మరణించాడు? 12th డిసెంబర్ 1884. నవంబర్ తర్వాత ఏ మంత్ వచ్చింది మనకి? డిసెంబర్ అనే మంత్ వస్తుంది.
సో కాబట్టి ఇక్కడ నవంబర్ 10th అయితే మరొక 2 కలుపుకుంటే 10th ఏమవుతుంది 12 అవుతుంది. అంటే ఇక్కడ నవంబర్ 10 అక్కడ డిసెంబర్ 12 అవుతుంది. సో ఇక్కడ డేటు 1798, ఓకే, ఇక్కడ 1884 అని గమనించాలి. మరి అతను ఎక్కడ మరణించాడంటే లండన్లోనే మరణించడం జరిగింది. ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సో ఇది అతని యొక్క డ్యూరేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఎక్కడ పుట్టాడంటే అతను కలకత్తాలో పుట్టాడు. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పుట్టాడు, అది గమనించాలి. సో ఇప్పుడు చూద్దాం. సో హీ వాజ్ బ్రాట్ అప్ విత్ ఏ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అతను ఎలా పెంచబడ్డాడు అనంటే వాళ్ళ డాడీ అంటే పేరెంట్స్ సహజంగా పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారనేది ఒక నానుడి. ఒకరండి, పేరెంట్సే కరెక్ట్గా లేకపోతే చిల్డ్రన్స్ కూడా కరెక్ట్గా ఉండరు. మరి ఇతను ఎలా పెంచబడ్డాడంటే హెల్దీ రెస్పెక్ట్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని భాషలంటే అతనికి చాలా మక్కువ. అంటే ఈ భాష బాగుండదు, ఆ లాంగ్వేజ్ బాగుండదు, ఈ లాంగ్వేజ్ బాగుంటుంది అనే ఈ వేరియేషన్స్ అనేవి తనలో ఏమీ ఉండవు. అన్ని లాంగ్వేజెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అనేది అతని యొక్క ఆలోచన. సో వాళ్ళ డాడీ కూడా ఒకరిని డేవిడ్ బ్రౌన్ అంటాం, వాళ్ళ డాడీకి కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చు. అదేవిధంగా ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కూడా చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు. ఓకే, తెలుగు కూడా చాలా చక్కగా నేర్చుకుంటాడు. తమిళ్ నేర్చుకుంటాడు, తెలుగు నేర్చుకుంటాడు, సాంస్క్రిట్ కూడా నేర్చుకుంటాడు. సో ఇప్పుడు చూడండి, హీ వాజ్ బ్రాట్ అప్ విత్ ఏ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని భాషలంటే అతనికి ఓకేనండి ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనే ఒక కోరిక. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమన పోయమ్స్ translated by C.P. Brown was published in 1829 with 693 verses. సో ఇక్కడ గమనించండి ఈ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమన పోయిమ్స్, వేమన రాసిన పోయమ్స్ని ఎవరు పబ్లిష్ చేశారు, ఎవరు ట్రాన్స్లేట్ చేశారో ఇక్కడ మనం చూడబోతున్నాం. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమన పోయిమ్స్, ఈ వేమన పోయమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే సిపి బ్రౌన్ ట్రాన్స్లేట్ చేశాడు. చూడండి, అతను ఒక బ్రిటిషర్, అతను పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ బాగా వచ్చు. కానీ అతను ఏం చేశాడు, ఒక ఇంగ్లీష్ నుంచి ఒకరి తెలుగులోకి ఈ విధంగా తెలుగు నేర్చుకొని ఓకేనా ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయటం జరుగుతుంది. చూడండి, అంటే అతని ఇంగ్లీషు పర్ఫెక్ట్గా వచ్చు, తెలుగు పర్ఫెక్ట్గా వచ్చు అతనికి. ఓకేనా. సో ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమన పోయమ్స్ ట్రాన్స్లేటెడ్, ఎవరి చేత ట్రాన్స్లేట్ చేయబడింది ఇంగ్లీష్లోకి అని అంటే సిపి బ్రౌన్ చేత ట్రాన్స్లేట్ చేయబడింది. ఏంటో ఏ సంవత్సరంలో అని ఎగ్జామ్లో అడుగుతాడు. అప్పుడు 1829 1829వ సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ట్రాన్స్లేట్ చేయబడిన ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ అయిన ఈ వేమన పోయంలో ఎన్ని వర్సెస్ ఉన్నాయి, ఎన్ని లేఖనాలు ఉన్నాయి, ఎన్ని లేఖనాలు ఉన్నాయి అని అంటే 693 వర్సెస్ అనేవి ఆ ఫస్ట్ ఎడిషన్లో ఉన్నాయి. ఇది కూడా అడగటానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఎడిషన్ ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్, హౌ మెనీ వర్షన్స్ హ్యావ్ అని అడగటానికి కూడా అవకాశం ఉంది. 1693. మరి ఏ ఇయర్లో దాన్ని పబ్లిష్ చేశారు? 1829. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మనకి తగులుతున్నాయి. ఓకేనండి. సో ఖచ్చితంగా ఈ బిట్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ద సెకండ్ ఎడిషన్ వాజ్ బ్రాట్ అవుట్ ఇన్ 1839 విత్ 1164 పోయమ్స్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు పబ్లిష్ చేశాడంటే 1829లో 1829వ సంవత్సరంలో. మరి సెకండ్ ఎడిషన్ వేమన పోయిమ్ సెకండ్ ఎడిషన్ ఎప్పుడు పబ్లిష్ చేశాడంటే 1839. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు 1829, ఈ డేట్ అడగటానికి అవకాశం ఉంది. మరి సెకండ్ ఎడిషన్ ఎప్పుడు 1839, అంటే ఇక్కడ 1829 ఇక్కడ 1839, ఈజీగా 29 39 అంటే 1818 కామనే కదా. 1818 కామన్ అయితే అక్కడ 29 ఇక్కడ 39, రెండు డేట్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి అది దాన్ని చూద్దాం. ఫస్ట్ ఎడిషన్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 693 వర్సెస్ ఉన్నాయి. ఎన్ని వర్సెస్?
693 వర్సెస్. మరి సెకండ్ ఎడిషన్లో చూస్తే సెకండ్ విత్ పోయిమ్స్, ఇక్కడ పోయిమ్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే చూడండి 1164 పోయిమ్స్ ఉన్నాయి. అక్కడేమో వర్సెస్, ఇక్కడేమో పోయిమ్స్. ఆ వర్సెస్ ఏమో 693, మరి ఇక్కడ పోయమ్స్ ఏమో 1164 పోయమ్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని అభ్యర్థులు గమనించాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వద్దాం. He worked in Andhra Pradesh and became an important scholarly figure in Telugu language literature. చూడండి, ఒక బ్రిటిషర్ ఇంగ్లీష్ పర్సన్ అయ్యుండి తెలుగు లిటరేచర్లో కూడా అతను ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నాడు. ఓకేనండి, ఇప్పుడు మనం తెలుగుని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయం. ఎవరైనా చెప్పింది సరిగ్గా రాయమనంటే ఇప్పుడు మనం లాయర్ల దగ్గరికి వెళ్తాం, ఏదైనా కేసు నిమిత్తం వాళ్ళు ఏదైనా రాయమని అడుగుతారు. ఓకే, మనం ఆ యొక్క లాయర్ చెప్పింది వాళ్ళ వర్షన్లో మనం రాయలేం. ఓకేనండి, అంటే తెలుగునే కరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయము. కానీ ఓకేనండి, ఒక ఇంగ్లీష్ పర్సన్ అయ్యింది, సో తెలుగు లిటరేచర్లో కూడా అతను ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నాడు. ఓకేనండి, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సో మరి ఇక్కడ చూడండి, ఎక్కడ వర్క్ చేశాడు అని అంటే అతను ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలా వర్క్ చేశాడు అని అంటే చూడండి, అతను సివిల్ సర్వీస్కి ఇంగ్లాండ్ వెళ్ళి ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయిన తర్వాత మరలా మన ఇండియాకి వస్తాడు. ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మరి మన ఇండియాకి మద్రాస్కు వచ్చిన తర్వాత మద్రాస్లో అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే థామస్ మన్రో. ఎవరండి? మద్రాసు గవర్నర్ జనరల్. అంటే మనం ఇక్కడ ఏం చర్చించుకుంటున్నాము అని అంటే మన ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్ అప్ టు 200 ఇయర్స్. అంటే దరిదాపుగా 200 సంవత్సరాలు మన భారతదేశము బ్రిటిషర్ చేత పరిపాలించబడింది. ఆ కాలంలో మరి ఈ మద్రాసు గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే థామస్ మన్రో అని మనం గమనించాలి. ఈ థామస్ మన్రో ఏం చెప్పాడు అని అంటే ఈ చార్లెస్ ఫిలిప్కి ఎవరైనా మరి సివిల్ సర్వీసు ఓకేనండి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే అని చెప్తాడు. కనుక ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేస్తాడు అంటే తెలుగు నేర్చుకుంటాడు. అంటే ఆ మద్రాసు పట్టణం నుంచి సో అప్పుడు మద్రాసు కూడా దేనిలో భాగంగా ఉండేది? మన ఆంధ్రప్రదేశ్ దేనిలో భాగంగా ఉంది అని అంటే మద్రాసులో భాగంగా ఉంది. మన ఆంధ్ర మద్రాసు నుంచి విడిపడిపోయింది, మళ్ళా మన ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపడిపోయింది. ఓకేనండి, సో ఆ విధంగా దశలుగా విడిపడిపోవటం జరిగింది. అయితే అప్పుడు కలిసి ఉన్నప్పుడు థామస్ మన్రో ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ని డిప్యూటీ కలెక్టర్గా, ఏ కలెక్టరు? డైరెక్ట్గా కలెక్టర్గా కాకుండా డిప్యూటీ కలెక్టర్గా ఎక్కడికి వేసాడంటే కడప వేశాడు. ఓకేనండి, కడపలో ఇప్పటికీ అతను నిర్మించిన భవనాలు, అతడు వర్క్ చేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సో ఇప్పుడు ఈ కడపలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత మన గుంటూరు డిస్టిక్, అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చక్కగా తన కర్తవ్యమును యాజ్ ఏ కలెక్టర్గా నిర్వర్తించడం జరిగింది. అప్పట్లో కరువు వచ్చింది మన గుంటూరులో. ఆ కరువు పరిస్థితిలో కూడా చాలా చక్కగా నైపుణ్యంగా ప్రజలకి తన సేవలు అందించాడు ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చూడండి, ఒక బ్రిటిషర్, ఓకేనండి, ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్ అయినప్పటికీ కూడా చాలా గొప్ప నేమును సంపాదించుకున్నాడు. ఎవరు? ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. కనుకనే మనము ఇప్పుడు ఏమంటున్నాము, ఈ తెలుగు లిటరేచర్లో కూడా అతను ఒక గొప్ప పేరును సంపాదించుకున్నాడు అని చెప్తున్నాం. అంటే తెలుగు లిటరేచర్ కూడా అతను రాశాడు. ఓకేనండి, సో ఇది ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో చూడండి, ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఫేమస్ పర్సన్ ఎవరు? అతనంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటేనే మనకి ఓకేనండి అర్థమైపోవాలా అతని యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు.
ఏంటి ఇతని గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి మనకి 10th క్లాస్లో లెసన్ కూడా ఉంది. ఏంటి అని అంటే అన్ ఐకాన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే లెసన్ ఎవరు రాశారు అని అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాయటం జరిగింది. సో ఆ లెసన్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అతను దేనికోసం స్ట్రగుల్ అయ్యాడు, దేనికోసం పోరాటం మొదలుపెట్టాడు, ఆ పోరాటాన్ని సాధించాడా లేదా, ఓకేనండి అనంటే ఖచ్చితంగా సాధించాడు. సివిల్ రైట్స్ని అతను పొందుకున్నాడు, అంటే హక్కులు పొందుకున్నాడు. ఓకేనండి, అతను చేసిన పోరాటం ఏంటి అనంటే గాంధీజీ లాగా అతను కూడా హక్కుల కోసం పోరాడాడు. ఎక్కడ అంటే అమెరికాలో. అతను దేనికోసం అనంటే హక్కుల కోసం. అంటే వన్స్ అపాన్ ఏ టైం ఒకప్పుడు అమెరికాలో కూడా రేసిజం అనే ఫీలింగ్ ఉండేది. రేసిజం అనంటే జాతి ఫీలింగు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అనే వర్ణభేదం అనేది అమెరికాలో ఉండేది. ఈ వైట్ అంటే వైట్ పీపుల్కి సపరేట్గా స్కూల్స్, సపరేట్గా హోటల్స్, సపరేట్గా మరి ట్రైన్స్లో కూడా బోగీలు అనేవి ఉండేవి. వీటిలోకి నల్ల జాతీయులు అనుమతించేవాళ్ళు కాదు. ఈ నల్ల జాతీయులు వెట్టి చాకిరీ, బానిస చాకిరీ చేయాల్సి వచ్చేది. కనుక ఈ నల్ల జాతీయులు తిరుగుబాటు చేశారు ఈ తెల్ల జాతీయుల మీద. దానినే మనం ఏమంటాం అంటే రేసిజం అని అంటాము. ఎట్టకేళ్లకు ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ యొక్క స్ట్రగుల్ వల్ల, ఒకే పోరాటం వల్ల ఈ నల్ల జాతీయులు కొన్ని హక్కులను పొందుకున్నారు. ఇప్పుడు ఈక్వల్లీ దే ఆర్ ట్రీటెడ్ అలాంగ్ విత్ వైట్ పీపుల్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ అమెరికా అని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఈ మధ్య కూడా ఒకే ట్రంప్ ఉన్నప్పుడు ఒక నల్ల జాతీయుడిని పోలీసు ఓకేనండి చంపటం జరిగింది. అప్పుడు కూడా కొన్ని మరి క్లాషెస్ అనేవి రావటం జరిగింది. దానివల్లే ఓడిపోయాడని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ఓకే, ఎనీహో మరి అక్కడ ఇతనికి ఒక కళ ఉండేది. ఆ కళను కూడా మనం చర్చించుకుందాం. సరే, ఇక్కడ చూడండి, ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఏ పోయమును రాశాడు అనంటే వీ షల్ ఓవర్కమ్, మేము ఖచ్చితంగా సాధిస్తాము, ఓవర్కమ్ అవుతాము, జయిస్తాము అని ఒక పోయముని ఎవరు రాశారు అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రాయటం జరిగింది. సో మరి అతని యొక్క టైం ఏంటి చూడండి, జనవరి 15th జనవరి ఓకే 29th 1929 అతను పుట్టాడు. మరి ఏ ఇయర్లో మరణించాడు? 4th ఏప్రిల్ 1968 ఆయన మరణించాడు. ఓకే అండి, ఆ డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరొక మారు చూడండి, 15th జనవరి 1929 అతను పుట్టాడు. ఓకేనండి, 4th ఏప్రిల్ 1968 అతను మరణించాడు. ఓకే, మహానుభావులు వాళ్ళు పుట్టిన డేట్స్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, కింగ్ అంటే మార్టిన్ లూథర్ కింగ్. అసలు ఈ మార్టిన్ అనే పదం అతనికి ఒరిజినల్గా లేదు. ఆరిజినల్ బిగినింగ్లో అతనికి మైకేల్ అనేది ఉండేది. పేరేంటి? మైకేల్ లూథర్ కింగ్ అనేవాడు. మైకేల్ లూథర్ కింగ్ జూనియర్ అనేవాళ్ళు. తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మార్టిన్ అనే పేరు పెట్టుకోవటం జరిగింది. ఎందుకు అనంటే అతను ఒక క్రిస్టియన్, ఒక బాప్టిస్ట్ చర్చ్కి అతను ఒక పాస్టర్గా పనిచేయటం జరిగింది. ఓకేనండి, సో అది కనుక అతని పేరుని మార్చి మైకేల్ అనే నేమును మార్చి మార్టిన్ అని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం. కింగ్ వాజ్ అన్ అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్. ఓకేనండి, ఇతను ఒక అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అంట. ఓకే, ఎవరు? మార్టిన్. సో తర్వాత ఏంటి? యాక్టివిటీస్ట్ హూ బికేమ్ ద మోస్ట్ విజిబుల్ స్పోక్స్ పర్సన్. చాలా స్పోక్స్ పర్సన్ అంటే చాలా చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. తను మాట్లాడితే ఓకేనండి ఆడియన్స్ అంతా కూడా ముగ్ధులైపోతారు. ఆ విధంగా తన వాక్ చాతుర్యాన్ని బట్టి ప్రజలందరినీ మమేకం చేసి తన వైపుకు తిప్పుకొని ఓకేనండి ఈ ఫ్రీడమ్ మూమెంట్కి, అంటే నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య ఈ ఉన్నటువంటి భేదాన్ని, వేరియేషన్ తొలగించి ఈ నల్ల జాతీయులందరికీ కూడా హక్కులు ప్రసాదించి పెట్టిన వ్యక్తి ఈ మార్టిన్ లూథర్ కింగ్ అని మనం చెప్పుకోవాలి. సో
అది తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే లీడర్ ఇన్ ద సివిల్ రైట్స్ మూమెంట్స్ ఫ్రమ్ 1955 అంటిల్ హిస్ అసాసినేషన్ ఇన్ 1968. ఓకేనండి. సో ఇక ఇతను ఒక చర్చి బాప్టిస్ట్ చర్చి పాస్టర్గా పనిచేశాడు, ఒక మినిస్టర్గా పనిచేశాడు, అతను ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతను ఏం చేస్తాడంటే లీడర్ ఇన్ సివిల్ రైట్స్. ఓకేనండి. సివిల్ రైట్స్ ఇప్పుడు మనకి హక్కులు ఎన్ని ఉంటాయి? మనకి 7 రకాల హక్కులు ఉండేవి. ఇప్పుడు ఈ 7 రైట్స్లో ఒక రైట్ని తీసేస్తే ఆస్తి హక్కును తీసేయటం జరిగింది. 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఓకేనండి. ఈ హక్కులు మనకుంటే ఎవరైనా మనల్ని ఇది చేసినప్పుడు వీ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, దే పాస్ ఆన్ ద ఓకేనండి రీట్స్ అనేవి వాళ్ళు పాస్ వచ్చేస్తారు. ఎవరు ఈ హక్కులను కాపాడేది ఎవరు అని అంటే ఓకేనండి కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో ఇప్పుడు ఈ హక్కుల కోసం ఉద్యమాన్ని లేపింది ఎవరు అని అంటే మార్టిన్ లూథర్ కింగ్. మరి ఇక ఇతను చూడండి ఫ్రమ్ 1955 సంవత్సరం నుంచి అతను ఒక సివిల్ రైట్స్ పొందటానికి ఒక లీడర్గా ఎదిగి స్ట్రగుల్ చేయటం ప్రారంభించాడు. ఎప్పటిదాకా అతను కొనసాగించాడు లీడర్గా అనంటే 1968 దాకా. ఆ 1968 తర్వాత ఏంటి అని అంటే ఓకే తను లేడు. ఎందుకు లేడు? మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకుంటే మహాత్మా గాంధీజీని కూడా ఏం చేశారు? అసాసినేషన్, చంపేశారు. ఓకే, ఎవరు చంపారు? నాథూరామ్ గాడ్సే ఈ మహాత్మా గాంధీజీని చంపినట్టే ఓకే ఇక్కడ కూడా మార్టిన్ లూథర్ కింగ్ని చంపటం జరిగింది. ఓకేనా? సో ఎందుకు అనంటే కొంతమంది తీవ్రవాదులు ఈ మార్టిన్ లూథర్ కింగ్ని చంపేశారు. ఓకే, తర్వాత చూద్దాం. చూడండి, ఈ మార్టిన్ లూథర్ కింగ్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. అంటే చనిపోవటానికి ముందలకే అతను 1968 తర్వాత లేడు. సో ఇప్పుడు చనిపోవటానికి ముందలే అతనికి ఒక పెద్ద అవార్డు, ప్రపంచంలో అతి మిక్కిలి ప్రసిద్ధి చెందిన అవార్డు అదేనంటే అది నోబెల్ ప్రైజే. సో ఈ నోబెల్ ప్రైజు ఈ మార్టిన్ లూథర్ కింగ్కి ఇవ్వటం జరిగింది. ఇతను ఒక్కడికే ఇచ్చారా అంటే ఓకే ఇంకొక అతను కూడా ఉంటాడు. ఓకేనండి. సో ఎనీహో ఇక్కడ మనకి ఇవ్వబడే సమాచారం ప్రకారం సో మార్టిన్ లూథర్ కింగ్ హ్యాస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. 1964 సంవత్సరంలో మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ ప్రైజ్ను పొందుకోవడం జరిగింది. దేనిని ఎందుకు పొందుకున్నాడంటే సివిల్ రైట్స్ కోసం, తన జాతీయుల కోసం పోరాడినందుకు పొందుకున్నారు. కాబట్టి ఈ బిట్టు రేపు ఎగ్జామ్లో రావటానికి ఖచ్చితంగా అవకాశం ఉన్న బిట్ కాబట్టి ఇలాంటి బిట్స్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి.